హాయ్ ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు వీడియోలో ప్రెగ్నెన్సీ లేట్ అవుతుందని వరి అవుతున్న దంపతులు ఎన్నాళ్ళు వెయిట్ చేసిన తర్వాత డాక్టర్ని కలిస్తే మంచిది అనే విషయం మీద మాట్లాడుకున్నాం కదా. లేట్ చేసే కొద్దీ అంటే ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ మన బాడీలో కొన్ని చేంజెస్ అనేవి సహజంగానే రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా సంతానోత్పత్తి అవయవాల్లో కొన్ని చేంజెస్ అనేవి రావడానికి అవకాశం ఉంది. కొన్ని సహజసిద్ధంగా వస్తే కొన్ని మార్పులు అనేవి మధ్యలో చిన్నతనంలో యుక్త వయసులో లేని మార్పులు కొన్ని మధ్యలో రావడానికి అవకాశం ఉంది. ఇవి ఎలాంటి మార్పులు, అవి ఎందుకు ఎఫెక్ట్ చేస్తాయి, మన ప్రెగ్నెన్సీ రావడాన్ని ఎందుకు డిలే చేస్తాయి, వాటికి ఏంటి మార్గం అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ముఖ్యంగా కావాల్సిన ఆర్గాన్స్ గర్భసంచి, ఫెలోపియన్ ట్యూబ్స్, ఓవరీస్ కదా. అయితే ముందు ఓవరీస్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి మాట్లాడదామండి. ఓవరీస్లో పుట్టుకతోనే ఫుల్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి ఫామ్ అయిపోయి ఉంటాయి. తల్లి గర్భంలో 5 మాసాలు పిండంగానే ఆడశిశువు ఉన్నప్పుడే కంప్లీట్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఫామ్ అయిపోయి ఉంటాయి. ఎగ్స్ని మెడికల్గా ఫాలికల్స్ అంటాం. పుట్టినప్పుడు 3 lakhs ఫాలికల్స్తో పుడతాం. ఈ ఫాలికల్స్ అనేవి పుట్టిన తర్వాత కొత్తగా పెరగడం అనేది ఉండదు. పుట్టినప్పుడు ఎంత నెంబర్తో అయితే యావరేజ్గా 3 lakhs ఫాలికల్స్, కొంతమందిలో తక్కువ ఉండొచ్చు, కొంతమందిలో ఎక్కువ ఉండొచ్చు. యావరేజ్గా 3 lakhs ఫాలికల్స్తో పుడతాము. ఇవి ఇమ్మెచ్యూర్ స్టేజ్లో యుక్త వయసు వచ్చిన వరకు అట్లనే ఉంటాయి, నిక్షిప్తమై ఉంటాయి. అవి చాలా ఇమ్మెచ్యూర్ స్టేజ్లో ఉంటాయి యుక్త వయసు వచ్చే వరకు. మెచ్యూరిటీ వచ్చిన దగ్గర నుంచి మన బాడీలో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఇవి ప్రతీ నెల ఒక గ్రూప్ లాగా పెరగడం మొదలు పెడతాయి. అంటే ఈచ్ సైడ్ అరౌండ్ 10 to 20 ఫాలికల్స్ లాగా పెరుగుతాయి. అరౌండ్ 20 millimeters సైజ్ వచ్చినప్పుడు మెచ్యూర్ ఫాలికల్ అంటాం. అయితే ప్రతీ నెల ఆ పెరిగిన గ్రూప్లోంచి ఏవైతే 10 to 20 ఫాలికల్స్ ఉన్నాయో ఆ గ్రూప్లోంచి ఒకటి మాత్రమే ఫైనల్ మెచ్యూరిటీకి రీచ్ అవుతుంది. బేబీని ఫామ్ చేసే కెపాసిటీని గెయిన్ చేసి ఓవులేషన్ వరకు వెళ్తుంది. మిగతావన్నీ సగంలోనే 12 millimeters దగ్గర, 14, 16 millimeters దగ్గర ఆగిపోతాయి. ఈ గ్రూప్లోంచి ప్రతి నెల గ్రూప్ లాగా పెరిగినా సరే అందులోంచి ఒకటి మాత్రమే ఫైనల్ మెచ్యూరిటీకి రీచ్ అవుతాయి. మిగతావన్నీ వేస్ట్ అయిపోతాయి. అంటే స్ట్రింక్ అయిపోయి ఎపాప్టోసిస్ అనే ప్రాసెస్ ద్వారా కణజాలంలో కలిసిపోతాయి. ఈ ప్రాసెస్ అనేది సంవత్సరాల తరబడి ఓవర్ ద ఇయర్స్ ప్రతీ నెల కంటిన్యూ అవుతుంటుంది. కాబట్టి ఫాలికల్స్ లేదా ఎగ్స్ పెరగడానికి ఛాన్స్ లేదు, తరగడానికే ఛాన్స్ ఉంది. కానీ అది కాకుండా మనకి మెనోపాజ్ అనేది, ఎస్పెషల్లీ ఏషియన్ ఉమెన్లో మెనోపాజ్ అనేది యావరేజ్ ఏజ్ 45 years. అయితే మెనోపాజల్ ఏజ్కి ఒక 10 years ముందు నుంచి కూడా అండాశయం పనితీరు గ్రాడ్యువల్గా డే బై డే తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది. ఫాలికల్ నంబర్ తగ్గిపోతుంది, కౌంట్ తగ్గిపోతుంది, ఓవేరియన్ రిజర్వ్ తగ్గిపోవడమే కాకుండా క్వాలిటీ కూడా తగ్గిపోయి ఒకవేళ బేబీస్ ఫామ్ అవడం కష్టం అవుతుంది. ఫామ్ అయినా అబ్నార్మల్ బేబీస్ ఫామ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ రావడం కష్టం అవుతుంది దీనివల్ల. అయితే నేచర్లో ఏది ఒక లైన్ మీదే జరుగుతుందని చెప్పలేం కదా. మెనోపాజ్ అనేది యావరేజ్ ఏజ్ 45 అయినా కొంతమందికి 3-4 సంవత్సరాలు అర్లీగా రావచ్చు మెనోపాజ్, కొంతమంది లేట్ అవ్వచ్చు. సపోజ్ ఎవరైనా పర్టికులర్ లేడీకి ఒక 3 years లేదా 4 years అర్లీగా మెనోపాజ్ రావాలని ఉందనుకోండి, అకార్డింగ్ టు హర్ జీన్స్, బై జీన్స్ షీ ఈస్ డెస్టిన్ టు హ్యావ్ మెనోపాజ్ అరౌండ్ 40-42 years అనుకోండి. దానికి 10 years ముందు నుంచి అంటే 30-32 years నుంచి కూడా వాళ్ళ అండాశయం పనితీరు తగ్గిపోద్ది, కౌంట్ తగ్గిపోతుంది, ఫాలికల్ కౌంట్ క్వాలిటీ తగ్గిపోతుంది, ప్రెగ్నెన్సీ రావడం కష్టం అవుతుంది 30 years నుంచి 32 years నుంచి కూడా. ఇలా ఏజ్ బట్టి ఓవేరియన్ రిజర్వ్ తగ్గిపోవడమే కాకుండా కొన్నిసార్లు బై ఛాన్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి అవుతాయి. మన ఇన్ఫర్టిలిటీ పేషెంట్లు మా దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ కూడా మన ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఓవరీస్లో గడ్డలు కానీ, కంతులు అంటాం కదా, గడ్డలు కానీ లేదా సిస్ట్లు కానీ ఫామ్ అవడానికి అవకాశం ఉంటుంది. సిస్ట్ అంటే ఫ్లూయిడ్ ఫిల్ అయిన స్ట్రక్చర్స్. ఇవి రకరకాలుగా ఉంటాయి సిస్ట్లు అనేవి. గడ్డల్లో కూడా కొన్ని ప్రాణాంతకమైనవి ఉంటాయి, చాలాసార్లు హామ్ చేయనివి కూడా ఉంటాయి. కొన్ని హామ్ చేయడం అంటే దాన్ని రెక్టిఫై చేసుకోగలం, సర్జరీ ద్వారానో మందుల ద్వారానో క్లియర్ చేసుకోగలిగే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని ప్రాణాంతకంగా మారే ప్రాబ్లమ్స్ కూడా గడ్డలు అనేవి కూడా ఉంటాయి ఓవరీస్లో. డెర్మాయిడ్ లాంటి గడ్డలైతే అవి చాలా వరకు శస్త్రచికిత్స ద్వారా, సర్జరీ ద్వారా వాటిని క్లియర్ చేసుకోవచ్చు. కానీ ఇవి చాలా చిన్న సైజు 1-2 millimeters సైజు నుంచి 20 millimeters సైజ్ వరకు కూడా ఇవి పెరగడానికి అవకాశం ఉంది. దానివల్ల ఈ గడ్డలు కానీ, సిస్ట్లు కూడా, అంటే సిస్ట్లు అంటే ఫ్లూయిడ్ ఫిల్ అయిన స్ట్రక్చర్స్ని సిస్ట్లు అంటాం. ఈ గడ్డలు కానీ సిస్ట్లు కానీ ఓవరీస్లో వచ్చేవి అవి పెరగడం వల్ల
స్పేస్ ఓవరీస్ ఉండేవే చిన్న ఉంటాయి, దానిలోని స్పేస్ ఆక్యుపై అయిపోయి ఫాలికల్స్ అనేవి కంప్రెస్ అయిపోయి అవి ఓవర్ పీరియడ్ అవి అంటే బేబీని ఫామ్ చేయలేని స్టేజ్కి వచ్చేస్తాయి, ఎట్రఫీ అయిపోయి ష్రింక్ అయిపోయి కణజాలంలో కలిసిపోతాయి ఓవర్ ద పీరియడ్. సో ఫాలికల్ కౌంట్ ఈ గడ్డలు కానీ ఈ సిస్టులు కానీ ఓవరీస్లో పెరగడం వల్ల ఫాలికల్ కౌంట్ అనేది తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. కొన్నిసార్లు సిస్ట్లు అని అనుకుంటున్నాం కదా, ఈ సిస్ట్లో ఫ్లూయిడ్ ఉంటుంది, అవి మళ్ళీ చాలా రకాలు ఉంటాయి. క్లియర్ ఫ్లూయిడ్ ఫిల్ అయిన సిస్ట్లు అయితే చాలాసార్లు అవి కూడా ఇవన్నీ చిన్న సైజు నుంచి 1-2 మిల్లీమీటర్ సైజు నుంచి చాలా పెద్ద సైజు వరకు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. చిన్నగా ఉన్నప్పుడు ఈ క్లియర్ ఫ్లూయిడ్ ఉండే సిస్ట్ని సింపుల్ సిస్ట్లు అంటాము. వాటిని చాలా వరకు మందులతోనే తగ్గించేయవచ్చు. అవి 5 సెంటీమీటర్స్ దాటి అట్లా ఉంటే ఎక్కువసార్లు సర్జరీ అవకాశం పడుతుంది, సర్జరీ చేసి తొలగించడానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు 2 వైపులా రావడానికి అవకాశం ఉంటుంది, కొన్నిసార్లు ఒకవైపే రావడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఓవేరియన్ రిజర్వ్ ఫాలికల్ కౌంటు తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. సింపుల్ సిస్ట్లు అయితే మందులతో తగ్గించగలం. కొన్నిసార్లు మ్యూసినస్ సిస్ట్లు అంటామంటే చిక్కటి జిగురు లాంటి ద్రవంతో ఫిల్ అయి ఉంటాయి, అవి మందులతో తగ్గించడం కష్టం అవుతుంది, వాటికి ఆపరేషన్ చేయాల్సిన అవసరం అవుతుంది. కొన్నిసార్లు బ్లడ్తో ఫిల్ అయిన సిస్ట్లు ఉంటాయి. ఇవేంటంటే వాటిని ఎండోమెట్రియోమాస్ అంటారు. లాంగ్ రన్లో ఏంటంటే ఈ బ్లడ్ ఫిల్డ్ సిస్టుల నుంచి బ్లడ్ అనేది చిక్కబడిపోవడం వల్ల కొన్ని విషపూరిత పదార్థాలు రిలీజ్ అయ్యి టాక్సిన్స్ అంటాం కదా, టాక్సిన్స్ రిలీజ్ అవ్వడం వలన ఫాలికల్స్ పెరగలేకపోవడం, ఈ టాక్సిన్స్ వలన అవి హానికారకంగా పరిణమించి ప్రతి నెల కొన్ని ఫాలికల్స్ అనేవి పెరుగుతాయని అనుకున్నాం కదా, పెరగలేకపోవడం, సింగిల్ ఫాలికల్ కూడా ఫైనల్ మెచ్యూరిటీకి రీచ్ అయ్యలేకపోవడం, ఒకవేళ మ్యాక్సిమం సైజ్ అరౌండ్ 18-20 మిల్లీమీటర్ సైజ్ పెరిగినా ఓవులేట్ అవ్వలేకపోవడం, అంటే రిలీజ్ అయ్యి అండవాహికలోకి లేదా ఫెలోపియన్ ట్యూబ్లోకి వెళ్ళలేకపోవడం, రిలీజ్ అవ్వలేకపోవడం. ఒకవేళ రిలీజ్ అయినా సరే అవి బేబీని ఫామ్ చేసే కెపాసిటీ, ఫెర్టిలైజ్ అవ్వలేని కెపాసిటీకి వచ్చేయడం, లేదా ఒకవేళ ఫెర్టిలైజ్ అయ్యి బేబీ ఫామ్ అయినా అది ఎండోమెట్రియం గర్భసంచి లోపలికి వెళ్ళి ఫిక్స్ అయ్యి ఇంప్లాంటేషన్ అయ్యే కెపాసిటీ తగ్గిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈ సిస్ట్ల వలన, ఎస్పెషల్లీ ఎండోమెట్రియోమా బ్లడ్ ఫిల్డ్ సిస్ట్ల వలన రావచ్చు. అంతేకాకుండా ఈ ఏదైతే టాక్సిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అనుకున్నామో అవి గర్భసంచి మీద, లేకపోతే అండాశయం మీద, బయట సర్ఫేస్ మీద, గర్భసంచి మీద, ఫెలోపియన్ ట్యూబ్స్ మీద పేరుకొని ఈ టాక్సిన్స్ ఈ గర్భసంచికి, ఫెలోపియన్ ట్యూబ్స్కి, ఓవరీస్కి మధ్య చిక్కటి అతుకులని అనేవి ఫామ్ అయిపోయి సరిగ్గా ఓవ్యులేషన్ జరగకుండా అవ్వడం అవుతాయి. దానివల్ల ఈ అతుకుల వలన ఫెలోపియన్ ట్యూబ్ అనేది రిజిడ్గా మారిపోయి, మామూలుగా అయితే ఫెలోపియన్ ట్యూబ్ మన ఇంటెస్టైన్స్ ఎలా అయితే ఇలా వేవ్స్ లాగా మూవ్ అవుతుందో అలా ఫెలోపియన్ ట్యూబ్కి కూడా పెరిస్టాల్సిస్ అనే మూమెంట్ ద్వారా ఓవరీలో రిలీజ్ అయిన ఊసైట్ని, అంటే బిడ్డ కణం ఏదైతే ఉందో ఆ ఊసైట్ని ఫెలోపియన్ ట్యూబ్ తనలోకి లాక్కొని ఈ పెరిస్టాల్టిక్ మూమెంట్ ద్వారా గర్భసంచి వైపు దాన్ని పంపిస్తుంది, పుష్ చేస్తుంది. ఈ మూమెంట్ అవి ఈ అతుకుల వలన, కొన్నిసార్లు వేరే ఇన్ఫెక్షన్ వలన కూడా ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి రిజిడ్గా అయిపోయి పెరిస్టాల్టిక్ మూమెంట్ పోవడం, లేదా లోపల ఉండే నాళం లోపల ఈ అండవాహిక లేదా ఫెలోపియన్ ట్యూబ్స్ లోపల ఉండే దారిలో బ్లాకులు ఫామ్ అయిపోవడం, ఆ లోపల ఉండే స్మూత్ లేయర్ మ్యూకోజా ఏదైతే ఉందో దానిలో స్ట్రిక్చర్స్ అంటే అడ్డు ఫామ్ అయిపోవడం, అతుకులు ఫామ్ అయిపోవడం, ఫ్రీగా మూవ్ అవ్వలేకపోవడం, ఇలాంటి వాటి వల్ల ప్రెగ్నెన్సీ డిలే అయిపోవడం. ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అయితే కనుక న్యాచురల్ పద్ధతిలో ప్రెగ్నెన్సీ రావడం అనేది చాలా చాలా కష్టం అవుతుంది. కొన్ని రకాలైన ఇన్ఫెక్షన్స్, చాలా మైల్డ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మనం చాలా మందులతో క్లియర్ చేయడానికి అవుతుంది. కానీ సివియర్ ఇన్ఫెక్షన్స్, పర్టికులర్లీ టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్, టీబీ ఏంటంటే అన్నిసార్లు బయటపడదు. చాలాసార్లు ప్రెగ్నెన్సీ ఎందుకు లేట్ అవుతుందని మేము టెస్ట్ చేసినప్పుడు టీబీ ఉందని తెలుస్తుంది. దానివల్ల ఫెలోపియన్ ట్యూబ్స్ ఎఫెక్ట్ అయ్యాయి, ట్యూబ్స్ బ్లాక్ అయ్యాయి అనేది తెలుస్తుంది. సో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వన్స్ మందులు ఇచ్చినా కూడా, అంటే డిసీజ్ తగ్గినా కూడా ఆ లోపల ఏదైతే స్కారింగ్, అతుకులు అనేవి ఫామ్ అయ్యాయో అన్నిసార్లు అవి రికవరీ అవ్వకపోవచ్చు. దానివల్ల బ్లాక్ అయ్యి ప్రెగ్నెన్సీ నార్మల్ పద్ధతిలో రావడం ఆల్మోస్ట్ అసాధ్యంగా మారచ్చు. సో ఈ అండవాహికలో ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. కొన్ని గర్భసంచిలో కూడా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఏంటంటే గర్భసంచిలో ఈ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో, పర్టికులర్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్,
ట్యూబర్క్లోసిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ వాటి వల్ల ఏంటంటే గర్భసంచి లోపల పొర ఎక్కడైతే వెళ్ళి బేబీ కూర్చొని ఇంప్లాంట్ అయ్యి హెల్తీగా పెరగాలో ఆ లోపల పొరలో అతుకులు ఫామ్ అయిపోవడం, ఇన్ఫెక్షన్ వచ్చి పూర్తిగా డ్యామేజ్ అవ్వడం, బేబీ ఇంప్లాంట్ అవ్వలేకుండా అయిపోవడం, అలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా గర్భసంచి గోడలో ఏదైతే మజిల్ ఉంటుందో యుట్రైన్ మజిల్ అంటాం కదా, మామూలుగా అయితే యుట్రైన్ మజిల్ బాగా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది. కానీ కొన్ని కండిషన్స్లో ఎడినోమయోసిస్ లాంటి కండిషన్స్లో ఏంటంటే గర్భసంచి గోడ ఏదైతే ఉందో యుట్రైన్ మజిల్ అది డిఫ్యూజ్గా అంటే మొత్తంగా హార్డ్గా అయిపోవడం కానీ, లేకపోతే అక్కడక్కడ నాడ్యులర్గా హార్డ్గా అయిపోవడం కానీ, నాడ్యూల్స్ లాగా చిన్న చిన్న కంతుల్లాగా హార్డ్గా అయిపోయి ఎడినోమయోసిస్ అంటారు. దీనివల్ల మెన్సెస్లో పెయిన్ రావడం, బ్లీడింగ్, హెవీ బ్లీడింగ్ అవ్వడం, అదే గర్భసంచి షేప్ మారిపోవడం, లోపల బేబీ వెళ్ళి కూర్చునే చోటు ఏదైతే ఉందో ఎండోమెట్రియల్ లేయర్ అంటారు, అది డిఫామ్ అయిపోవడమే కాకుండా దానివల్ల బేబీకి ఆ లేయర్లో బేబీ కూర్చొని ఫిక్స్ అయ్యి పెరగాల్సిన ఎండోమెట్రియల్ లేయర్ అని ఏదైతే అంటామో, మన నోట్లో స్మూత్ లేయర్ ఉన్నట్టు గర్భసంచి లోపల కూడా ఒక పింక్ స్మూత్ లేయర్ ఉంటుంది. అది ఎంత హెల్తీగా ఉంటే అంత బాగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ ఇన్ఫెక్షన్స్ వలన ఆ లేయర్ అనేది డిస్టర్బ్ అయిపోయి దానికి బ్లడ్ సప్లై, ఈ ఎడినోమయోసిస్ వలన, ఇన్ఫెక్షన్స్ వలన ఆ లేయర్కి బ్లడ్ సప్లై అనేది ఫ్రీగా వెళ్ళకపోవడం వలన బేబీకి ఇంప్లాంట్ అవ్వాలి, పెరగాలి అనుకున్న బేబీకి బ్లడ్ సప్లై వెళ్ళక బేబీ ఇంప్లాంట్ అవ్వకపోవడం, ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేవి ఇన్ఫెక్షన్స్ వలన, ఈ ఎడినోమయోసిస్ లాంటి ప్రాబ్లమ్స్ వలన, ఈవెన్ ఎండోమెట్రియోసిస్ వలన కూడా జరగడానికి అవకాశం ఉంది. కొన్నిసార్లు యుట్రైన్ వాల్లో కంతులు, గడ్డలు అంటాం కదా, ఫైబ్రాయిడ్స్ అంటాము, ఫామ్ అవడానికి అవకాశం ఉంది. ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి చాలా చిన్న సైజ్ నుంచి చాలా హ్యూజ్ సైజ్ వరకు పెరగడానికి అవకాశం ఉంది. చిన్న ఫైబ్రాయిడ్స్ ఉండి ఎక్కడైతే ఎండోమెట్రియల్ లేయర్ ఉంటుంది అనుకున్నాం కదా, ఎండోమెట్రియల్ లేయర్కి దూరంగా ఉంటే పర్వాలేదు, కానీ దగ్గరగా ఉంటే మళ్ళీ బేబీ అక్కడ కూర్చోవడం కనుక అక్కడ ఇంప్లాంట్ అవ్వడానికి ట్రై చేస్తే అది ఇంప్లాంట్ అవ్వలేకపోతుంది. అలాగే ఈ గడ్డల వల్ల కూడా బ్లడ్ సప్లై అనేది ఎండోమెట్రియంకి ప్రాపర్గా జరగక ప్రాపర్ ఇంప్లాంటేషన్ జరగదు, ప్రెగ్నెన్సీ రాదు. సో ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల ఏజ్ అయ్యే కొద్దీ అంటే చిన్నతనంలోనూ యుక్త వయసులో లేని ప్రాబ్లమ్స్ కొత్తగా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రెగ్నెన్సీ లేట్ అవుతుంటే కనుక మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నట్టు పర్టికులర్ టైం ఇచ్చిన తర్వాత డాక్టర్ని కలిసి సరైన సజెషన్ తీసుకోవడం మంచిది. చాలామంది పేషెంట్స్ అడుగుతుంటారు, అంటే మేడం మాకెందుకు ఇట్లా అయింది, ఎందుకు మేము ఏం చేస్తుంటే ఇలాంటి ప్రాబ్లం రాకుండా ప్రివెంట్ చేయగలిగి ఉండేవాళ్ళం, మా వైపు నుంచి ఏదైనా మిస్టేక్ జరిగిందా, నాకే ఎందుకు ఇట్లా ఎండోమెట్రియోసిస్ ఉంది, ఎడినోమయోసిస్ ఉంది, లేకపోతే ఈ ఇన్ఫెక్షన్స్ నాకే ఎందుకు వచ్చాయి అని చాలాసార్లు అడుగుతుంటారండి. కొంతమంది మేడం మాకు మ్యారేజ్ అయిన వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చింది, నా ఫస్ట్ చైల్డ్కి ఇప్పుడు 6 years లేకపోతే 7 years, సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నాం కానీ అవ్వడం లేదని మేడం అని అంటారు. సో మనం స్కాన్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ బయటపడడానికి అవకాశం ఉంటాయి. కొన్నిసార్లు మేడం నాకు ఎర్లీ ఏజ్లో ఎగ్స్ తగ్గిపోయాయని అంటున్నారు, నాకే ఎందుకు ఇలా అయింది, మా ఫ్యామిలీలో మా మిగతా చిల్డ్రన్కి అందరికీ ఇన్ టైమ్ ప్రెగ్నెన్సీ వచ్చింది, లేకపోతే మా రిలేటివ్స్లో 40 yearsలో కూడా కన్సీవ్ అయ్యారు, నాకు ఎర్లీ ఏజ్లోనే ఎగ్స్ లేవని అంటున్నారు, నాకే ఎందుకు మేడం ఇలా అయింది, ఏం చేయగలిగి ఉంటే నేను ప్రివెంట్ చేయగలిగేదాన్ని అని అంటే సంతానం లేకపోతే కొంతమంది చాలా బాధపడతారు కదా, ఆ బాధ కొద్దీ వాళ్ళు రిపీటెడ్గా క్వశ్చన్ చేస్తుంటారండి. అయితే ఎగ్జాక్ట్గా పిన్ పాయింట్ చేయడానికి పలానా కారణం అని పిన్ పాయింట్ చేయడానికి చాలాసార్లు చెప్పలేమండి. చాలాసార్లు ఏంటంటే జీన్స్ అనేవి కారణం అవుతాయి, మన జీన్స్ అనేవి కారణం అవుతాయి. ఏవైతే DNA RNA సీక్వెన్స్ ఉంటుందో ఆ అరేంజ్మెంట్ అనేవి జీన్స్ అనేవి కారణం అవుతాయి. కొన్నిసార్లు ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా కారణం అవుతాయి. ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్స్ అనేవి జీన్స్లోని RNA DNA న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ని మార్చలేవు, కానీ అవి ఎక్స్ప్రెస్ అయ్యే విధానం, అవి బయటకి వ్యక్తపరిచే విధానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్స్ అనేవి. సో ఈ ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్స్ని మనం ఆల్టర్ చేసుకోవడం ద్వారా కొంతవరకు ఈ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయగలిగిన వాళ్ళు అవుతాం, అన్నిసార్లు కాకపోయినా. అయితే ఈ ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్స్ అనేవి ఏ విధంగా మన జీన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, వాటికి నివారించడానికి మనం ఏ విధంగా మన లైఫ్ స్టైల్లో కానీ మన అలవాట్లలో కానీ ఎలాంటి మార్పులు చేసుకోవాలి అని తెలుసుకోవాలంటే ప్లీజ్ ఫాలో మై నెక్స్ట్ వీడియో. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.